నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల జగన్ కూడా తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించి విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడిన మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రభుత్వ సదుపాయాలతో తెలంగాణ క్రీడాకారులు ప్రపంచ స్థాయికి ఎదగాలని శాసనమండలి ప్రభుత్వం పట్నం మహేందర్ రెడ్డి మేడ్చల్ డీసీపీ ఆధ్వర్యంలో తోటకూర వజ్రేష్ యాదవ్ కలిసి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. వికారాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాకు చెందిన ఖోఖో పోటీలకు టాస్ వేసి ప్రారంభించారు. ఈ పోటీలో 3 జిల్లాల నుంచి సుమారు 900 మంది క్రీడాకారులు 100 మంది వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయం మరొక విజయానికి నాంది కావాలని, ఓటమితో కృంగిపోకుండా మరీ కష్టపడి ముందుకు సాగాలని క్రీడాకారులకు సూచించారు. క్రీడల్లో భారత ఆటగాళ్లు ప్రపంచానికి శాసిస్తున్నారని, తెలంగాణ క్రీడాకారులకు కూడా గొప్ప భవిష్యత్తు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ కాంతమ్మ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బొంగూరుని శ్రీనివాసరెడ్డి, మేడ్చల్ మార్కెట్ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్, ఆర్టీఏ మెంబర్ జైపాల్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, మూడుచింతలపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోసకాయల వెంకటేష్, తుంకి రమేష్, సాయిపేట శ్రీనివాసులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. Sasada.